అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలల్లో సేంద్రియ కర్బనాన్ని జీవరాశిని పెంపొందించే నత్రజని జీవన ఎరువులు. వేసవిలో ఖాళీ పొలాల్లో మొండి జాతి కలుపు నివారణ. చిరు చేప పిల్లల పెంపకంలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఓ పక్క ఎండలు మండుతున్నాయి, మరో పక్క అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తర్వాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోయి ఉంటుంది. వేసవి కాలంలో సుప్తావస్థలో ఉన్న ఈ కలుపు ప్రధాన పంట కాలంలో పైరుకు తీవ్ర నష్టం చేస్తుంది. పైరుకు అందించే నీరు, పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. ముఖ్యంగా తుంగ, గరిక, ఊద, పార్దినీయం వంటి కలుపు మొక్కలే కాక వెడల్పాకు కలుపు మొక్కలు సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. అందులో తుంగ లాంటి జగమొండి కలుపు మొక్కలైతే ఎంత నివారించినా మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి. ఇలాంటి మొండిజాతి కలుపు మొక్కలను సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్ర చర్యలను ఆరంభించాలి. మరి ఆ సమగ్ర చర్యలేవో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. ప్రతి పంటలో కూడా కలుపు యాజమాన్యం అనేది ఒక ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి. గరిక ఒకటి, తుంగ ఒకటి, అదేవిధంగా పార్థీనియం అంటే మనకేమంటారు వయ్యారి బామ్మ అదొకటి, అదేవిధంగా ఓద. వీటి నివారణ అనేది చాలా కష్టమైపోతుంది. విత్తనోత్పత్తి ఎక్కువగా ఉండడం, పెరుగుదల ఎక్కువగా ఉండడం, తక్కువ నీరున్నా కానీ తట్టుకొని బతికేయటం, అదేవిధంగా పోషకాలను కూడా ఎక్కువగా తీసుకొని పంటతో పోటీ పడుతుంటాయి. నివారించడానికి రైతులు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ ఈ వేసవిలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా లోతు దుక్కులు చేయడం అనేది చేయాలి. ఆ రెక్కనాగలతో ఒక అడుగు లోతు వరకు కూడా దుక్కు వచ్చే విధంగా చేస్తే అదంతా మట్టి తిరగబడి ఆ భూమిలో ఉండేటువంటి ఈ దుంపలు అయితే మనకి తుంగజాతి అయితే దుంపలు, గడ్డి జాతులు అయితే గడ్డి తాలూకా కనుపులు, విత్తనాలు ఏవైతే ఉంటాయి విత్తన జాతికి ఆ విత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి. దుంపలు ఏవైతే పైకి వస్తాయి అవి కొన్ని పక్షులు ఏరి తినేయటం జరుగుతుంది. లేదా ఎండ వేయడానికి కొంతవరకు విత్తనాలు నాశనం అయిపోతాయి, ఆ దుంపలు చనిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి సుమారుగా ఒక 60 నుంచి 70% కలుపు విత్తనాలన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వేసవిలో మీరు దుక్కులు దున్నిన తర్వాత వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్నటువంటి దుంపలు మొలకెత్తుతాయి, గడ్డి మొలకెత్తుతుంది, ఈ విత్తనాలు మొలకెత్తేస్తాయి. అప్పుడు ఒకసారి మళ్ళీ దున్నేయటం, మామూలు కల్టివేటర్తోనే దున్నేవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒకసారి దున్నిన తర్వాత ఈ కలుపు అంతా కూడా మొలకెత్తుంది. ఏ పంట ఉండదు కాబట్టి అన్ని రకాల కలుపుల్ని చంపేటువంటి కలుపు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి మీరు తుంగే ఉంది, పొలంలో ఉంది, హాలోసల్ఫరా నిథైల్ అంటారు, శాంప్రా అని చెప్పేసి ఒక కలుపు మందు ప్రత్యేకంగా అది తుంగ మీద మాత్రమే పనిచేస్తుంది. అదేం చేస్తుంటే మొక్కలోకి పీల్చుకున్న తర్వాత కింద ఉన్న దుంప వరకు కూడా, రెండో దుంప వరకు కూడా వెళ్ళిపోతుంది.
అది మనకి ఎకరానికి కావాలనుకుంటే 36 గ్రాములు 200 లీటర్ల నీటి కలిపి ఈ వేసవిలో వర్షాలు పడిన తర్వాత తుంగ మొలిచినప్పుడు ఆ పిచికారీ చేస్తే చాలా వరకు మనకు తుంగని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అన్ని రకాల కలుపులు ఉన్నాయనుకుంటే గ్లైఫోసినేట్ అమోనియా అనేటువంటి కలుపు మందును లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్ల మందు కలిపి కనుక పిచికారీ చేసుకుంటే ఆ విధంగా అన్ని రకాల కలుపులు కూడా నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే 2-3 దుక్కులు అదే దీనిగా ప్రతి 20 రోజులకు ఒకసారి పడే వర్షము లేదా మీకు ఏదైనా నీటి సదుపాయం ఉంటే నీరు పెట్టి కలుపు మొలిచిన తర్వాత మరొకసారి దున్నేయటం. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకి ఈ కలుపులు తగ్గిపోతాయి. అదేవిధంగా పార్థీనియం ఉంటే కనుక అది పూతగా రాకముందే మీరు ట్రాక్టర్తో దున్నేయటం కానీ రొటావేటర్ వేస్తే చాలా వరకు ఈ పార్థీనియం మొక్కలన్నీ కూడా ఈజీగా కూడా తెగిపోతాయి. కాబట్టి రొటావేటర్ వేస్తే మనకు ఒకవైపు ఊద కానీ ఈ పార్థీనియం మొక్కలు అయితే చాలా వరకు రొటావేటర్తోనే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మరలా ముందు పడిన విత్తనాలు మళ్ళీ మొలిస్తే మరొకసారి రెక్కనాగలతో కానీ రొటావేటర్తో కానీ దున్నేయటం. ఈ కలుపు మనకి పంట వేసిన తర్వాత నిర్మూలించడం అనేది కష్టమైన పని. కాబట్టి పంట వేయక ముందే ఖాళీ సమయంలోనే ఈ వేసవిలోనే మీరు 2-3 దుక్కులు కనుక ఈ కలుపు మొలిచిన తర్వాత దున్నేయటం, అది కూడా లేత దశలోనే చేయాలి. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలో విత్తన పిల్ల ఎంపిక కూడా అంతే ముఖ్యం. ఎంచుకునే విత్తనపు పిల్లపై ఆధారపడి దిగుబడులు ఉంటాయి. విత్తనపు చేప పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. వీటిని దశల వారీగా హాపాల్లో పెంచుతూ ఉంటారు. గ్రుడ్ల దశ, అటు తర్వాత ఫ్రై, ఆ తర్వాత ఫింగర్లింగ్, ఆ తర్వాత 150 నుంచి 250 గ్రాముల బరువుండే అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్, ఇలా దశల వారీగా పెంపకం చేస్తుంటారు. ఇటీవలి కాలంలో 200 గ్రాముల పైబడి బరువు గల చేప పిల్లను వదిలి 6 నుంచి 7 నెలలు పంటకాలానికే పట్టుబడి చేయటం, ఏడాదికి 2 పంటలు తీసుకోవడం చూస్తున్నాం. రైతులే సొంతంగా చిరు చేప పిల్లను పెంపకం చేయడం వల్ల చేపల సాగులో పెంపకంలో ఖర్చులు తగ్గి మరణాల శాతం తక్కువగా ఉండేందుకు అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ దేవి వరప్రసాద్ రెడ్డి. చేపల పెంపకం అన్నప్పుడు మనకి 2 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి నర్సరీ చెరువులు, 2 ప్రధాన చెరువులు. నర్సరీ చెరువులు అంటాము లేదా చిన్న చెరువులు అంటాం. ఈ చిన్న చెరువుల్లో మనం చేపల స్పాన్, చిరు చేపలు వాటిని తీసుకొని వచ్చి మనం ఫ్రై దశ లేదా ఫింగర్లింగ్ దశ లేదా 150 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ దశ దాకా మనం పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. అదే మన ప్రధాన చెరువుల్లో అయినట్టయితే ఈ ఫింగర్లింగ్ దశ అంటే వేలంత సైజులో ఉన్న దశ నుంచి లేదా మనకి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల సైజు అంటే కాటా సైజు అంటాము. వీటిని మనం డైరెక్ట్ చెరువుల్లో మనం వదులుకోవటం అనేది మనం జరుగుతూ ఉండేది, మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే నాణ్యమైన ఆరోగ్యకరమైన చేపలు పెంపకం మొదలయ్యేది చిరు చేపల దగ్గర నుంచి మొదలవుతుంది. నర్సరీ చెరువులు మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న చెరువులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒక 2-3 సెంట్ల దగ్గర నుంచి 10 సెంట్ల దాకా ఉండటం, లేదా ఎన్ఆర్జీసీ కింద తవ్విన ఫామ్ పాండ్స్ కానీ, లేకపోతే మనకి హాపాలు కట్టుకొని ప్రధాన చెరువుల్లో కూడా కట్టి మనం చేపలను పెంచడం అనేది మనం జరుగుతూ ఉండిద్ది. ఈ చిరు చేపలను మనం పెంచుకునేటప్పుడు ముఖ్యంగా నీళ్లు తీసేసినాక వాటిని అన్నిటినీ చెరువుని బాగా ఎండబెట్టుకోవాలి. ఒక మనిషి నడిచే విధంగా మనకి బాగా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత వాటిపైన మనం సున్నం చల్లుకొని, సున్నం చల్లిన తర్వాత సహజ సిద్ధమైన ప్లాంక్టాన్ అంటే వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, ఈ ఫైటో ప్లాంక్టాన్ కానీ జూ ప్లాంక్టాన్ కానీ ఇవి సహజ సిద్ధంగా మనకి పెరగాలి అనుకున్నట్టయితే ఎరువులు వాడకం అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. అది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుకున్నట్టయితే సహజ సిద్ధమైన ప్లవకాలు అనేది బాగా పెరుగుతుంది. ఇది పెరిగిన తర్వాత వాటిని చిరుచేపలు వాటిని తిని ఆహారంగా వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వీటితో పాటు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దాకా వాటర్ డెప్త్లో మనం మెయింటైన్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఈ నీళ్లు నింపుకున్న తర్వాత మన ఏదైతే స్పాన్ దశ వాటిని నింపుకున్నప్పుడు మనం వదులుకున్నప్పుడు వాటికి సరైన మేత యాజమాన్యం అనేది అవసరమైనది. ఈ మేత యాజమాన్యంలో మనకి ముఖ్యమైనది ప్రోటీన్ సోర్సు.
ఈ ప్రోటీన్ సోర్స్కి రావడానికి మనకి నూనె చెక్క కానీ లేకపోతే సోయాబీన్ చెక్క కానీ వీటన్నిటిని కలిపింది మనకి రెడీమేడ్ ఫీడ్స్ ఉంటాయి. వాటిని కూడా వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే మనంతటా మనమే తయారు చేసుకొని వీటితో పాటు మనం వాడుకున్నట్టయితే చాలా మంచిది. సరైన ఈ మేత యాజమాన్యంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే వీటితో పాటు వైటమిన్ సి అండ్ ఈ కానీ లేకపోతే మినరల్స్ కానీ వీటన్నిటిని మనం కలుపుకున్నట్టయితే మనకి చేపలు అనేది ఆరోగ్యవంతంగా వేగవంతంగా మరణాలు అనేది తక్కువగా ఉండి మనకి ఎక్కువగా బతుకుదల శాతం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. దీంతో పాటు మనం కలుపుకోవాల్సింది ప్రోబయోటిక్స్ అంటే మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అనమాట. ఈ మంచిని కలగజేసే సూక్ష్మజీవులు ఈ ప్రోబయోటిక్స్ మేతలో పాటు మనం కలిపి మనం పెట్టడం ద్వారా ఇవి ఆహార నాణ్యంలోకి వెళ్ళిపోయి మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అక్కడ ఉండి అక్కడ దానికి కావాల్సినటువంటి ఆరోగ్యవంతమైన పరిస్థితిని మెరుగుపరిచి దాన్ని చేప పిల్లల్ని బాగా పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. సో ఈ చేపలని మనం పెంచే విధంగా మనకి ఏ దశ దాకా కావాలి అనుకుంటే ఆ దశ దాకా మనం స్పాన్ టు ఫ్రై కానీ ఫ్రై టు ఫింగర్లింగ్ కానీ లేకపోతే ఫింగర్లింగ్ టు అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ కానీ పెద్ద 150 నుంచి 200 గ్రాముల సైజు దాకా మనం పెంచుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ చేయటం ద్వారా మనకి నాణ్యమైన చేప పిల్లల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతాము. మనం వాటిని పెంపక కాలంలో పెద్ద చెరువుల్లో వదులుకున్నట్టయితే మన చేపల సాగు అనేది విజయవంతంగా సాగుతుంది. సో దీనివల్ల మనకి ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది. రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ భూములను నిర్జీవం చేసేశాం. మనం సాగు చేస్తున్న భూముల్లో జీవం పెంచాలన్నా సేంద్రియ కర్బనం పెంపొందించాలన్నా ప్రధాన భూమిక వహించేది సేంద్రియ ఎరువులు. అధిక శాతం భూముల్లో సేంద్రియ కర్బనం 0.3% కంటే చాలా తక్కువగా ఉండడం శోచనీయం. సేంద్రియ కర్బనం సరిపడినంతగా ఉన్నప్పుడే ఈ నేలలు మనం అందించే పోషకాలను గ్రహించగలుగుతాయి. దానితో పాటు జీవకళను సంతరించుకుంటాయి. నేలల్లో సూక్ష్మజీవుల చర్యను అలానే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించేందుకు అద్భుతమైన మార్గం ఒకటుంది. అదేమిటో తెలుసా? జీవన ఎరువులను వాడటం. జీవన ఎరువుల్లో విలువైన సూక్ష్మరాశి ఉంటుంది. వీటిని ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేస్తారు. జీవన ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతోనే నేల స్వభావాన్ని మార్చుకోవచ్చు. చాలామంది రైతులకు జీవన ఎరువుల వాడకంపై సరైన అవగాహన లేదు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో ఎలా వాడుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని మైక్రోబయాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. రైతు సోదరులు జీవన ఎరువులను వాడినట్లయితే రసాయన ఎరువులను 25% వరకు తగ్గించి భూమి యొక్క భౌతిక లక్షణాలను నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీవన ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు. అవి మనం భూమిలో వేయడం వలన మన భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం కానీ మనం వేసిన పశువుల ఎరువుల నుంచి వచ్చిన పోషకాలు కానీ మొక్కలకు అందజేయబడి అలాగే ఇంతకుముందు వేసిన రసాయన ఎరువులు కూడా మొక్క మంచిగా ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ రసాయన ఎరువులను వాడటం అలవాటు పరుచుకున్నాము. కానీ తగిన మోతాదుల్లో కాకుండా ఈ రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన భూమిలో ఉన్న మొక్కకు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయి భూమిలో వివిధ రకాలైన రసాయన ఎరువులు అలాగే రసాయన కలుపు మందులు ఎక్కువగా వేయడం వలన మొక్క ఆరోగ్యము అలాగే నేల ఆరోగ్యము క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది గమనించి తప్పనిసరిగా ఈ యొక్క సూక్ష్మజీవులను జీవన ఎరువులుగా వాడుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతక్రితం మనం అనుకున్నట్లయితే మన పంట పొలాల్లో ప్రధాన పంట వేసిన తర్వాత తప్పనిసరిగా అపరాల పంటలు వేసుకునేవాళ్ళం. దానివల్ల మనకి లాభం ఏంటంటే అపరాల పంటల్లో వేరుబుడుపుల ద్వారా నత్రజని స్థిరీకరించబడుతుంది. కానీ క్రమేపా వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల రైతు సోదరులు మరి ముఖ్యంగా వాణిజ్య పంటలు పండించడం వలన
మనం అపరాలతో పంట మార్పిడి చేయలేకపోతున్నాం. అంటే ఈ జీవన ఎరువులు వాడడం వలన 25% వరకు రసాయన ఎరువుల యొక్క వ్యయం తగ్గించుకుని తక్కువ ఖర్చుతో ఈ రసాయన ఎరువులను భూమిలో వేసుకోవచ్చు. ఒకటి నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు, రెండవది భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, మూడవది మొక్క పెరుగుదలకు తోడ్పడి మొక్క యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే సూక్ష్మజీవులు, నాలుగవది వివిధ సూక్ష్మ పోషకాలైన జింకు, అలాగే మరియు సల్ఫరు, బోరాను, పొటాషియం కూడా మనము ఈ సూక్ష్మజీవుల ద్వారా పొందవచ్చు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు. నత్రజని మొక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గాలిలో 78% నత్రజని ఉంటుంది. వాతావరణంలో ఉన్న ఈ 78% నత్రజని మొక్కలు ఉపయోగించుకోలేవు. కాబట్టి మనకు వేరుబుడుపుల్లో ఉన్న ఈ రైజోబియం కానీ, అలాగే మొక్కకు దగ్గరలో ఉండే అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరలం అనే సూక్ష్మజీవులు గాలిలో ఉన్న 78% నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. కాబట్టి ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులను మనము భూమిలో నుంచి గ్రహించి మరలా ప్రయోగశాలలో ఎక్కువ సంఖ్యలో తయారు చేసి జీవన ఎరువులుగా అందిస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సూక్ష్మజీవుల ద్వారా అందే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మొక్కకు లాభం, అలాగే గాల్లో ఉన్న నత్రజని మొక్కలకు అందించబడుతుంది. ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకటి మొక్క యొక్క వేరుబుడుపుల్లో ఉండి నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు. ఇంకొక రకం ఏంటంటే మొక్కతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ యొక్క వేరుకు దగ్గరలో ఉండే సూక్ష్మజీవులను నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు. మూడో రకము చిరుధాన్యాల పంటల్లో వేరులో ఉండి అజోస్పైరలం అనేవి నత్రజని మొక్కకు అందిస్తాయి. ఈ యొక్క రైజోబియం నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవిని అపరాల పంటల్లో వాడుకోవాలి. వివిధ రకాలైన అపరాలు కంది, పెసర, మినుము మరియు చోయా చిక్కుడు ఎకరానికి సరిపడా విత్తనానికి 200 గ్రాముల ఏదైనా రైజోబియం జీవన ఎరువును విత్తే అర్ధగంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించుకుని నీడలో ఆరబెట్టుకుని మనం భూమిలో విత్తుకోవాలి. మనం ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవును మనం విత్తనానికి పట్టించుకునేటప్పుడు కొంచెం జిగురు పదార్థం కానీ, ఒకవేళ జిగురు లేని పక్షంలో 10% చక్కెర ద్రావణం కానీ లేకపోతే బెల్లం ద్రావణంతో కానీ ఈ జీవన ఎరువుని విత్తనానికి పట్టించి భూమిలో వేసుకోవాలి. వాణిజ్య పంటల్లో ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవిని వాడుకునేటప్పుడు భూమిలో చల్లుకోవటం ద్వారా కానీ విత్తన శుద్ధి ద్వారా కానీ వేసుకోవచ్చు. భూమిలో చల్లుకునే పద్ధతిలో ఎకరానికి 2 కేజీలు మనము 200 కిలోల పశువుల ఎరువులో కలుపుకుని మనం భూమిలో బ్రాడ్కాస్టింగ్ ద్వారా చల్లుకుని మనం విత్తనం వేసుకోవాలి. వరి పొలాల్లో ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే ఇది నారు ముంచే పద్ధతి ద్వారా వాడుకోవాల్సి వస్తుంది. 1 కేజీ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవి అజోస్పైరిలంను 10 లీటర్ల నీటిలో కలుపుకుని నారులు కట్టలుగా కట్టుకుని ఈ నారును 20 నిమిషాలు ఈ జీవన ఎరువుల ద్రావకంలో పెట్టుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకున్నట్లయితే లాభం చేకూరుతుంది. 10 ఎకరాలు 20 ఎకరాలు సాగు చేసే రైతులైతే నారుమడులు పెట్టుకున్న తర్వాత ఆ నారుమడుల్లో ఉండే నీళ్లను జీవన ఎరువును కలిపి ఈ నారును దానిలో ముంచుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. ఈ విధంగా నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు వాడటం వలన 25% వరకు మనం రసాయనంగా వాడే యూరియాని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడా రోజురోజుకి పెంపొందుతాయి. జీవన ఎరువుల్లో నత్రజనిని స్థిరీకరించే ఎరువులైన రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం గురించి తెలుసుకున్నాం కదా. ఇక భాస్వరం కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలో డాక్టర్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మినుములో నూతనంగా వచ్చిన కోటా 3 రకం రైతుల ఆదరణ పొందుతోంది. రాజస్థాన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన ఈ రకం వేసవికి అనువుగా ఉండి మంచి దిగుబడులను ఇస్తుందని రైతులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలోని కారంపూడి మండలానికి చెందిన రైతులు నరసింహారావు, శ్రీనివాసరావు ఈ రకాన్ని గత 3 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ పంటను మార్చి మాసంలో విత్తుకున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి, వరి పంటలు పూర్తయిన తర్వాత
పొలాలు ఖాళీగా ఉంచుతారు. అయితే కారంపూడి మండలంలోని కొందరు రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా ఎండలను తట్టుకుని పంటనిచ్చే కోటా 3 మినుము రకాన్ని పండిస్తున్నారు. స్థానిక రకాలకు బదులుగా రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతం నుంచి ఈ కొత్త వంగడాన్ని తీసుకొచ్చి పండిస్తున్నారు. ఇక్కడ మిర్చి, పత్తి, మొక్కజొన్న, వరి, కంది అన్ని ఆల్రౌండ్ అన్నీ ఉన్నాయండి. మేము వేయాలని 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి. ఇది కోటా 3 అనే వెరైటీ రాజస్థాన్ యూనివర్సిటీ వాడు చేస్తే ఆ నుంచి తెప్పించారు. ఘంటసాల అనే విజయవాడ దగ్గర కానీ ఎండలకు తట్టుకుంటుందండి వెరైటీ. వాటర్ ఉండాలి మెయిన్. ఎండాకాలం వచ్చేసి నల్లికి. లోకల్ వెరైటీలు వచ్చేసి అవి 8 కేజీలు 10 కేజీలు అవి తట్టుకోలేవు, హైట్ కాస్తాయి. మెయిన్ పల్లాకు తట్టుకోలేదు. మెయిన్ పల్లాకుకి ఎక్కువ ఇది ప్రిఫరెన్స్. అది కాపుకి వచ్చేసరికి 40 రోజుల్లోనే మొత్తం పల్లాకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 12 నుంచి 15 అయిందండి. నెక్స్ట్ ఇయర్ 10 అయింది. ఒకసారి ఎకరన్నర వేసిన, ఒకసారి ఎకరం వేసిన. ఈ సంవత్సరం అంత రాలేదండి వర్షాకాలం. ఇప్పుడు మళ్ళీ వేస్తుంది 1 ఎకరన్నర. 6 కాడికి 7 అట్టు వచ్చిందండి. తక్కువ రోజులు 70-75 డేస్కి వస్తుంది. పెట్టుబడి వచ్చేసి ఎకరానికి 25 నుంచి 30 వేలలో పీకుడు అన్నీ. ఇక్కడ ఎక్కువ వరి, పత్తి, మిర్చి. నాగార్జున సాగర్ కనుక వస్తే అచ్చం వరి వేస్తారు. అది రాని పక్షంలో మిర్చి, పత్తి వేస్తారు. మేము పత్తి, మిర్చి, వరి పండిస్తే కూలీలకి ఫర్టిలైజర్ షాప్కే దాదాపుగా బ్యాలెన్స్ అవుతుంది. దీంట్లో మనం కొంచెం లాభసాటిగా ఉన్నది ఏందనేది విచారించుకుంటే ఇట్లా కోటా 3 అని వెరైటీ, మంచి వెరైటీ ఉన్నది. ఎండలకు కూడా మంచి లాభాలు ఇస్తుంది అని చెప్తే ఇక్కడ చినగార్లపాడు అని నరసింహారావు గారు ఆయన కాడుంది ఈ వెరైటీ. దాన్ని తీసుకొచ్చి ఎకరానికి 15 కేజీల లెక్క ఎదబెట్టాము. పర్వాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్కి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. నత్రజని ఇవన్నీ పెరిగి భూసారం పెరిగి అందుకని చెప్పి ఈ పంటను ఎంచుకున్నాము. డిసెంబర్ నాటికి పత్తి పని అయిపోతుంది. అక్కడి నుంచి ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి చూస్తే ఎండలకు తట్టుకునే వెరైటీ కోటా 3 మంచి వెరైటీ అని చెప్పారు. ఇది ఎండలకైతే పురుగు శాతం తక్కువగా ఉంటుంది, పెట్టుబడి తగ్గిద్దని చెప్పారు. దాని మీద దీన్ని ఎంచుకొని చేసాము. ఇప్పటికైతే పర్వాలేదు. ఇప్పుడే కలదశలో ఉంది, బాగానే ఉంది ఇప్పటికి. అయితే ఇది మాగానే వేసిన పొలమే పత్తి వేసాము. అయితే విత్తనం మామూలుగా అయితే 10 కేజీలు సరిపోతుంది. మాగాని భూమి కాబట్టి ఇంకొక 5 కేజీలు అదనంగా పెట్టి సేద్యం చేస్తాను. అయితే 10 నుంచి 15 వరకు అన్నారు. మాకు 8 నుంచి 10 వచ్చినా కానీ మాకు లాభసాటి. పత్తి తీత కూలీలు, మందు కొట్టడం, అరకలు, వాటరు ఇవంతా కొంచెం కష్టదాయకమైన పని. అది ఇదేదో సులభదాయకంగా ఉంది. పెట్టుబడి అంటే ఫస్ట్ ఎదబెట్టుకునే ఖర్చు ఒకటి వస్తుంది. ఆ తర్వాత 20 రోజుల లోపల కలుపు మందు స్ప్రే చేయాలి. తర్వాత 3 సార్లు 4 సార్లు పురుగు మందును దోమ మందు అవి కొట్టుకుంటే ఇంకా లాస్ట్లో పీకిచ్చి మిల్లు వేసుకునే ఖర్చు వరకే వస్తుంది. ఎకరానికి 25,000, 20 నుంచి 25,000 ఖర్చు వస్తుంది. ఇక్కడి రైతులు సాగు చేస్తున్న కోటా 3 మినుము రకం ఆశాజనకంగా ఉందని, రసం పీల్చు పురుగులు, పల్లాకును తట్టుకుంటోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట సాగుకు ముందు విత్తన శుద్ధి చేయటం, పరిమితంగా విత్తనాలు చల్లటం, మేలైన సాగు విధానాలను అనుసరించడంపై దృష్టి సారిస్తే మెరుగైన దిగుబడులు తీసే అవకాశం ఉంటుందంటూ వివరిస్తున్నారు. మినుముని సమ్మర్ క్రాప్ కింద వేయడం జరిగింది. ఇప్పుడు 8.5 ఎకరాల వరకు వేశారు కోటా 3 అనే వెరైటీని. అది సమ్మర్లో కూడా ఈ వేడిని తట్టుకొని 10 నుంచి 15 క్వింటాల దాకా కూడా దిగుబడి వస్తుంది. కాబట్టి 1-2 రైతులు వేసి బాగానే ఉందని తెలియజేస్తే ఈ ఫార్మర్ రైతు పొలాలు ఖాళీగా ఉంటున్నాయంటే వారికి ఇది ఒకసారి ట్రై చేయమని చెప్పడం జరిగింది. మార్చి 3వ తారీఖున సోయింగ్ చేయడం జరిగింది. పంటకాలం వచ్చేసి 75 రోజులు. పురుగులు, తెగుళ్ళు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంది. అదే వెరైటీలు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ పండాకు తెగుళ్ళు కూడా చాలా తక్కువగా వెరైటీ మీద ఉంది. ఈ రైతు సోదరులందరూ కూడా విత్తనాలని అమ్మపనే చల్లుకుంటున్నారు. వాళ్ళు వేరే రైతుల దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఈ వెరైటీని వేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సీడ్ ట్రీట్మెంటు కంపల్సరీగా ఫాలో అవ్వాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొంచెం సీడ్ కూడా 8 నుంచి 10 కేజీల దాకా వేసుకుంటే సమ్మర్లో సరిపోతుంది. ఈ సంవత్సరం ఇది చూసి బాగా ఆశించడానికి ఉంటే మా మండలంలో మిగతా రైతులందరికీ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు, అధికారుల శాస్త్రీయ సలహాలు రైతులకు తోడైతే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందంటూ సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.